దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిని ఢీకొంటున్నావు, జాగ్రత్త. మాటే కదా అసలు అనలేదనుకో. ఒక పెద్ద ఆయన హితబోధ. ఓదార్పు యాత్ర చేస్తానన్నావు, ఇచ్చింది మాటే కదా, మర్చిపో. మాట తప్పితే పదవి దక్కుతుంది, ఒక శ్రేయోభిలాషి సలహా. కానీ అవతల ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతని దృష్టిలో ఇచ్చిన మాట తప్పడం అంటే వ్యక్తిత్వాన్ని చంపుకోవడం. అతని దృష్టిలో మాట తప్పడం అంటే ఆత్మగౌరవాన్ని వదులుకోవడం. అతని దృష్టిలో మాట తప్పడం అంటే రాజశేఖరుడి పెంపకాన్ని ప్రశ్నించడం. అందుకే ప్రజలకు ఇచ్చిన మాట కోసం 16 నెలల నిర్బంధాన్ని భరించాడు. అవినీతి ఆరోపణలను సహించాడు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ప్రజలకిచ్చిన మాట కాబట్టే దానికి మత గ్రంథాలంతా పవిత్ర హోదా ఇచ్చాడు. నేనున్నానని ఆ ప్రజలకిచ్చిన మాట కోసమే ఇప్పుడు పెత్తందారులపై సమరశంఖం పూరించాడు. మాట తప్పని రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వన్ అండ్ ఓన్లీ జగన్. మాట తూలని రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వన్ అండ్ ఓన్లీ జగన్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు రాజకీయాల్లో కనిపించేదేంటి? వెన్నుపోటు, నయవంచన. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కనిపించేది బానిసిజం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కనిపించేదేంటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం. ఎన్ని సవాళ్లు ఎదురైనా మడమ తిప్పకపోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని, హుందాతనాన్ని కోల్పోకపోవడం. ఒక మాట కోసం ఎవరైనా నిర్బంధంలోకి వెళ్ళడానికి సైతం సిద్ధపడతారా? ఒక మాట కోసం కష్టాలతో, సమస్యలతో, సవాళ్లతో సావాసం చేయడానికి సిద్ధపడతారా? ఒక మాటకి ప్రాణానికి ఇచ్చినంత విలువ ఇస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం జగన్. ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని చూపిస్తాం. మరి తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలంటే ఎలా బతకాలో, ఏం చేయాలో చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూపించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాజసాన్ని ఎప్పుడైనా గమనించారా? 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ఆ చూపునెప్పుడైనా గమనించారా? శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆ దూకుడిని ఎప్పుడైనా దగ్గరగా చూశారా? ఇవన్నీ ముఖ్యమంత్రి అనే పదవి ఇచ్చిన హోదాతో వచ్చినవి కావు. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ అధినేత అన్న స్టేటస్ తో వచ్చినవి కావు. మాట తప్పని వ్యక్తిత్వం నుంచి పుట్టినవి, మడమ తిప్పని స్వభావం నుంచి పుట్టినవి. అందుకే అన్నీ కోల్పోయి మాజీ ఎంపీ హోదాలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళని ఢీకొట్టిన వేళ కూడా ఇదే రాజసం జగన్లో ప్రజలకు కనిపించింది. కష్టాలు, సమస్యలు సునామీ వేగంతో మీద పడిపోతూ ఉంటే చూస్తున్న వాళ్లే భయంతో వణికిపోతున్న వేళ కూడా ఇదే రాజసాన్ని జగన్లో ప్రజలు చూశారు. ఎందుకంటే ఆ కష్టాలకు ఆయన ఎదురెళ్ళింది ప్రజలకిచ్చిన మాట కోసం. 16 నెలల నిర్బంధాన్ని నవ్వుతూ ఆహ్వానించింది ప్రజలకిచ్చిన మాట కోసం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం, మహానేత ఇక లేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్తను విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్ల కాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్లుగా ప్రకటించారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. 2 విడతల ఓదార్పు యాత్ర పూర్తి కాగానే జగన్ కి లభిస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలు పన్నాయి. 10 జన్పథ్ కి లేనిపోనివి చెప్పాయి. అధిష్టానం నుంచి పిలుపు, ఓదార్పు యాత్రను ఆపేయాలని ఆదేశం. ప్రజలకిచ్చిన మాట కుదరదని చెప్పేశారు జగన్. ధిక్కారాన్ని ఢిల్లీ సహించలేకపోయింది. అది ధిక్కారం కాదు, ప్రజలకిచ్చిన మాట కోసమే నిలబడాల్సిన నిబద్ధత. జగన్ వివరించారు, అర్థమయ్యేలా చెప్పారు. 10 జన్పథ్ వినలేదు. హస్తిన కన్నెర్ర చేస్తే స్టేట్ షేక్ కావాల్సిందే. కానీ తొలిసారి ఎంపీగా గెలిచిన ఒక యువకుడు ప్రజల కోసం, ప్రజలకిచ్చిన మాట కోసం ఆ ఢిల్లీకే ఎదురు నిలిచాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి
అంతటి నిబద్ధతను ప్రదర్శిస్తున్న జగన్లో మహానాయకుణ్ణి చూడలేకపోయింది ఢిల్లీ. అది కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పిదాల్లో ఒకటి. అహంకారం ఎన్ని రకాలుగా బెదిరించినా దాని ముందు విశ్వసనీయత తలవంచదు కదా. జగన్ ఎంపీ పదవికి కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. అంతే. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. రేపు మధ్యాహ్నం 2:29 నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కారం చేస్తాము అని చెప్తున్నాను. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ విచారణ పేరుతో జగన్ని పిలిపించి సిబిఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఉప ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. నెలలు గడుస్తున్నాయి. నిర్బంధం కొనసాగుతోంది. ఎంతో మంది నచ్చచెప్పి చూశారు. ఢిల్లీ కూడా రాయబారాలను నడిపింది. తల దించితే సమస్యలు తొలగిపోతాయని. దేవుడి ముందు, ప్రజల ముందు తప్ప తల దించేది లేదు. జగన్ తేల్చి చెప్పారు. 16 నెలల పాటు నిర్బంధించిన జగన్ మీద ఢిల్లీ అహంకారం విజయం సాధించలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రజలను మోసం చేయటంలో మాస్టర్ చేసిన చంద్రబాబు 650 అలవి కాని హామీలు ఇచ్చి భ్రమలు కలిగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. 2014 ఎన్నికల ఫలితాలు రాగానే ఇక జగన్ పనైపోయిందని కూసిన నోళ్లు చాలానే ఉన్నాయి. కానీ జగన్ ఆలోచనలన్నీ ప్రజల చుట్టూ ఉన్నాయి. అధికారంలో ఉన్నది నయవంచకుడు చంద్రబాబు. ప్రజల కోసం తాను మరింత కష్టపడాల్సిన సమయాన్ని ఆయన గుర్తించారు. రోజు రోజుకి దిగజారిపోతున్న రాజకీయ విలువలను కాపాడాల్సిన సందర్భాన్ని ఆయన గుర్తించారు. చంద్రబాబు కర్కశ పాలన నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యతని ప్రతిపక్ష నేతగా స్వీకరించారు. పాదయాత్రలో జగన్ నడిచింది కేవలం 1000 కిలోమీటర్లు మాత్రమే కాదు, ఆయన గెలుచుకున్నది 5.5 కోట్ల మంది ప్రజల హృదయాలని. 2014 ఎన్నికల ఫలితాలతో ఏపీలో రాక్షస పాలనకు తెరలేచింది. ప్రజల కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయలు దిగమింగుతున్న చంద్రబాబు నుంచి ఆ ప్రజలను కాపాడుకోవాలి. అవినీతి అనకొండ పాలిట నుంచి ఏపీ భవిష్యత్తును రక్షించాలి. ఈ లక్ష్య సాధనలో ప్రతిపక్ష నేతగా తొలి రోజు నుంచే పోరాటం మొదలుపెట్టారు జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్కి జైకొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని క్యాబినెట్లోకి కూడా తీసుకున్నారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్ అదరలేదు, బెదర్లేదు. అదే సమయంలో నంద్యాల ఉప ఎన్నికలో అధికార బలాన్ని, విచ్చలవిడిగా డబ్బుని ఉపయోగించి చంద్రబాబు విజయం సాధించారు. ఇకపై జగన్ పరిస్థితి ఇలానే ఉంటుందని ఆ ఉప ఎన్నిక ఫలితాన్ని చూపించి చంద్రబాబు వికటాటహాసమే చేశారు. ఆ సమయంలో జగన్ ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ ఆయన ధైర్యాన్ని, పట్టుదలను ప్రపంచానికి మరోసారి చూపించింది. ఎలక్షన్ విన్నింగ్ అంటే ఏంటంటే అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది విన్నింగ్కి రేపు పొద్దున నాంది. కొట్టాడు,
తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశాడు. దీంతో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు వైఎస్ జగన్. కేవలం తమకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి 16 నెలలు అక్రమంగా నిర్బంధించిన వెనకడుగు వేయని జగన్ ఇప్పుడు మళ్లీ తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయడం చూసి జనం చెలించిపోయారు, బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది, దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని 2 చోట్ల చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమాభివృద్ధి పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. తొలి సంతకాన్ని వృద్ధాప్య పింఛన్ల పెంపు మీదే చేశారు. సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మహమ్మారి మింగేసినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకుపోయేలా చేశారు. విజనరీ అన్న మాటకి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. మేనిఫెస్టో అంటే ఎన్నికల ఏరు దాటిన తర్వాత పక్కన పారేసే తెప్పలానే రాజకీయ పార్టీలు చూస్తాయి. కానీ మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన జగన్ ఆచరణలోనూ దాన్ని చేసి చూపించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. 5 సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో, ఆ 2 పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో, ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్క ఇది చెప్పాం, చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు. నా దళితులు, నా బీసీలు అన్న జగన్ నినాదం ఏపీ రాజకీయాల రూపురేఖలనే మార్చేసింది. పాలనలో సామాజిక న్యాయం ఎలా ఉండాలో చేసి చూపించారు జగన్. పేదలంటే పేదలే, అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని గుర్తించిన నాయకుడు జగన్. సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేవలం 5 ఏళ్లలో దేశమంతా ఏపీ పేరు మార్మోగేలా చేశారు జగన్. కౌరవుల గుంపు కుట్రలకు పదును పెడుతోంది. జనరంజక జగన్ పాలనపై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. కానీ జగన్ నమ్ముకున్నది పైనున్న భగవంతుణ్ణి, కిందున్న ప్రజల్ని. ఇక ఈ వికార రాజకీయ విన్యాసాలు ఆయన్నేం చేస్తాయి. అందుకే వై నాట్ 175 అంటూ ఆయన చేసిన నినాదం ప్రజలకు, ప్రజా నాయకుడికి మధ్య ఉన్న విశ్వసనీయతకి నిలువెత్తు నిదర్శనంగా మారింది. పూటపూటకి పనికి మాలిన ఆరోపణలు, నీచమైన విమర్శలు, నిత్యం 10ల సంఖ్యలో కుతంత్రాలతో వండిన కథనాలు. ఇంతగా దిగజారిపోయి ప్రత్యర్థులంతా దాడి చేస్తున్న జగన్ ఎన్నడూ హుందాతనాన్ని కోల్పోలేదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం మాత్రమే కాదు, గీత దాటి రాజకీయ ప్రత్యర్థులపై కూడా ఎన్నడూ మాట తూలలేదు. ఎందుకంటే అతను వన్ అండ్ ఓన్లీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా సాధించిందేంటి? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఒక నాయకుడు ప్రజల పక్షాన ఎలా నిలబడాలో చూపించారు, నేర్పించారు. పాలకుడిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చేసి చూపించారు. ఇచ్చిన మాట కోసం నిలబడడంలో ఉండే సంతోషం ఎంత ఉన్నతంగా ఉంటుందో
ఆచరించి చూపించారు. అంతేనా అంటే అంతేకాదు, దిగజారిపోయిన రాజకీయాలకు ఉన్నత విలువలను నేర్పుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్యాయంగా అక్రమంగా తనను 16 నెలల పాటు నిర్బంధిస్తే ఆయన కలబడ్డారు, తిరగబడ్డారు. ప్రజలకిచ్చిన మాట కోసం నిలబడ్డారు. కానీ ఎన్నడూ మాట తూలలేదు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విమర్శించారు. కానీ పరుష పదాలతో విరుచుకుపడలేదు. అక్కడిదాకా దేనికి? కుట్రలకు, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు కదా. జగన్ మీద అక్రమ కేసులు పెట్టడం నుంచి జగన్కి వ్యతిరేకంగా నేటి వరకు జరిగినా జరుగుతోన్న ప్రతి కుట్రలోనూ చంద్రబాబు హస్తం ఉంది. అయినా చంద్రబాబు విషయంలోనూ జగన్ ఎన్నడూ పరుష పదాలు ఉపయోగించలేదు, అవమానించే రీతిలో వ్యవహరించలేదు. చివరికి పవన్ కళ్యాణ్ విషయంలోనూ జగన్ అదే హుందాతనాన్ని ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి పార్టీని తాకట్టు పెట్టేశారు కాబట్టి దత్తపుత్రుడు అన్నారు. పవన్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇది ఆరోపణ కాదు, విమర్శ కాదు, పచ్చి నిజం. జగన్ కూడా పవన్ ని పెళ్లిళ్ల విషయంలో విమర్శించడానికి కారణం అది నిజం కాబట్టి. పార్టీ జెండా మోసే వాళ్లను కూడా మోసం చేసి చంద్రబాబుకి బానిసిజం చేస్తున్నారు కాబట్టి. అంతకు మించి పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించే క్రమంలోనూ జగన్ ఎప్పుడూ మాట తూలలేదు. గుంపులు కట్టి తనకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న జగన్ ఆలోచనలన్నీ ప్రజల సంక్షేమం గురించే, రాష్ట్రం అభివృద్ధి గురించే. అందుకే జరిగే ఎన్నికల సంగ్రామం పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధంగా జగన్ అభివర్ణిస్తున్నారు. ఈ యుద్ధం పేదలొక వైపున ఉంటే, పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? వై నాట్ 175? ప్రజల మీద జగన్ కి ఉన్న నమ్మకానికి ఈ నినాదం ఒక ఉదాహరణ. తన పాలన మీద, అమలు జరుగుతోన్న సంక్షేమ పథకాల మీద, రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి మీద, తన విశ్వసనీయత మీద జగన్ కి ఉన్న నమ్మకానికి ఉదాహరణ వై నాట్ 175 నినాదం. ఒకవైపు దుష్ట చతుష్టయం జగన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, మార్గం లేక విషం కక్కుతుంటే, జగన్ మాత్రం తాను నమ్ముకున్న ప్రజల పక్షాన నిలబడి ఆ దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నారు. అందుకే ఆయన అంటోంది వై నాట్ 175 అని. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాదు, చెప్పినవి చేసి చూపించారు. ఓటు హక్కు లేని విద్యార్థుల భవిష్యత్తు కోసం 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే జగన్ విజన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే లక్షల మంది విద్యార్థుల కోసం జగన్ చేస్తోన్న 1,000 కోట్ల రూపాయల ఖర్చు సంక్షేమం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అద్భుతమైన పెట్టుబడి, అసలైన అభివృద్ధికి ఉన్నతమైన నిర్వచనం. అందుకే ధీమాగా, ధైర్యంగా, గుండెల నిండా నమ్మకంతో వై నాట్ 175 అంటూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ మారిన హెల్త్ రంగంలో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. విలేజ్ క్లినిక్కుల దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర నుంచి ఆర్బీకేలు కనిపిస్తాయి. ప్రతి ఊర్లోనూ కనిపిస్తాయి. జరిగిన మార్పు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తాయి. జరిగిన మార్పు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. జరిగిన మార్పు మరి ప్రతి ఇంట్లో కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నప్పుడు ఈ మార్పులు మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను నేను. కౌరవులంతా ఒకవైపు ఉన్నారు, మరి ఇటువైపు ఉన్నదెవరు? జగన్ ఒక్కరే కాదు, ఆయన వెనుక 5.5 కోట్ల మంది ప్రజలున్నారు. ఆ ప్రజల ఇంటి ముందుకే వచ్చిన పాలన ఉంది. రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తోన్న అభివృద్ధి ఉంది. పేదరికం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వమే లెక్కలతో సహా చెబుతోన్న నివేదికలున్నాయి.
ఇవన్నీ జగన్ వెనుక తోడుగా ఉండగా, ప్రజలకు జగనే కొండంత అండగా ఉండగా, పచ్చమంద కౌరవులను తలపిస్తూ ఎన్ని కుట్రలు పన్నినా ఏమవుతుంది? ఎన్నికల సంగ్రామాన అర్జునుడిని అడ్డుకోవడం ఎవరికి మాత్రం సాధ్యం? దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు, ఇన్ని లక్షల గుండెలు, ఇన్ని కోట్ల గుండెలు, ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు. జగన్ తన కోసం రాజకీయ పార్టీ పెట్టలేదు, ప్రజలకు ఇచ్చిన మాటని నెరవేర్చడం కోసమే పెట్టారు. జగన్ కి ఇచ్చిన మాట తప్పడం చేత కాదు. ప్రజలకు జగన్ స్థానంలో మరొకరిని చూడడం సాధ్యం కాదు. ఏపీలో జరుగుతోంది ఎన్నికల సమరంగా పైకి కనిపిస్తోంది అంతే. నిజానికది ఎన్నికల సంగ్రామం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలకు మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటే ప్రక్రియ మాత్రమే. పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఏపీ వినాశనాన్ని కోరుకునే పచ్చ బ్యాచ్ని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసే ప్రక్రియ మాత్రమే.